4వ తారీఖున జరిగే కౌంటింగ్ ప్రక్రియ మినిట్ టు మినిట్ అప్డేట్ కోసం ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం ఫలితాల వరకు మా కేటీవీ తెలుగు ఛానల్ లైవ్ చూడండి. ఈ ఉద్యమంలో మీ పాత్ర ఏంటో తెలంగాణ సమాజానికి మొత్తానికి తెలుసు. కానీ ఈ మధ్య 10 సంవత్సరాల కాలంలో అంటే బిఫోర్ మనకి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకి ముందు కానీ ఏర్పాటు వచ్చిన తర్వాత కానీ కాసిం సార్కి మావోయిస్టులతో కొంత సంబంధం ఉంది అన్నప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే మీరు ఉద్యమం కోసం సిన్సియర్గా పనిచేశారు, అరెస్టుల వరకు వెళ్ళారు, లాఠీ దెబ్బలు చూశారు, జైలు గోడలతో మాట్లాడారు మీరు. సో ఇలాంటి సమయంలో మీకు ఎట్లా అనిపించింది? అయితే తెలంగాణ ఉద్యమం నడిచిన కాలంలో కాంగ్రెస్ భావజాలం కలిగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఓకే. ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. బీజేపీ భావజాలం కలిగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. ఓకే. టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు. తర్వాత ఇతర ఎంఎల్ పార్టీలు, కమ్యూనిస్ట్ భావజాలం, న్యూ డెమోక్రసీ లాంటి పార్టీ, సిపిఐ పార్టీ కూడా తెలంగాణ ఉద్యమంలో ఉంది. ఇన్ని రకాల భావజాలాలు కలిగిన వాళ్ళు తెలంగాణ ఉద్యమంలో ఉన్నారు కదా. ఒక రచయితగా, ఒక విద్యార్థిగా, ఆనాడు విద్యార్థిగా 96-97 కాలంలో ఒక విద్యార్థిగా తెలంగాణ స్టూడెంట్ ఫ్రంట్ అనే సంఘానికి నేను కన్వీనర్గా, నాయకుడిగా, తెలంగాణ జనసభ కార్యకర్తగా ఆ రోజు నుంచి మేము మొదలైనప్పటి నుంచి నేను ఒక రచయితల సంఘంలో సభ్యుని. విప్లవ రచయితల సంఘానికి ఒక లక్ష్యం ఉంది, ఒక ఆశయం ఉంది. మార్క్సిజము, లెనినిజము, మావోయిజం దాని లక్ష్యం. కనుక నేను మార్క్సిజాన్ని నమ్ముతా, లెనినిజాన్ని నమ్ముతా, మావోయిజాన్ని నమ్ముతా. ఈ మూడింటిని నమ్మే నేను తెలంగాణ ఉద్యమానికి సపోర్ట్ చేశాను, నాయకత్వం వహించాను, పనిచేశాను, కేసులు అనుభవించాను, దాడులకు గురయ్యాను, చావులోకి కూడా. నేను తెలంగాణ కోసం పనిచేస్తే ఆ రోజు ఆంధ్ర పోలీసులు నా మీద దాడి చేసి చంపాలనే ప్రయత్నం చేశారు, కుట్ర చేశారు. నా తల బగలగొట్టి రక్తం ఏరులో పడిపోతే చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. మరి అట్లాంటి వరకు నేను తెలంగాణ కోసం పనిచేసాను. నా భావజాలం మార్క్సిజం, లెనినిజం, మావోయిజం. అయినా నేను తెలంగాణ కోసం పనిచేసిన. కానీ మొత్తం తెలంగాణ కోసం 2014 వరకు పనిచేసిన ఈ కాలంలో 2006లో రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు నన్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టాడు తెలంగాణ పేరు మీద. ఇంకా మిగతా ఏ ముఖ్యమంత్రులు నన్ను ముట్టుకోలే, జైల్లో పెట్టలేను. కానీ విషాదం ఏమిటంటే తెలంగాణ వచ్చిన తర్వాత నన్ను జైల్లో పెట్టారు, 5 నెలలు జైల్లో పెట్టారు. ఈ కేసీఆర్ తెలంగాణ కోసం పోరాటం చేసిన నన్ను, తెలంగాణ ఉద్యమంలో ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నన్ను జైల్లో పెట్టాడు. ముద్ర ఏం వేశాడు? నన్ను మావోయిస్ట్ అని ముద్ర వేశాడు. ఓకే. మావోయిస్టు అనే ముద్ర వేసి జైల్లో పెట్టాలంటే భారత రాజ్యాంగం ప్రకారం, చట్టం ప్రకారం ఏం చెప్తుందంటే, మావోయిస్టు భావజాలం కలడి ఉండటం తప్పు కాదు, మావోయిస్టు లిటరేచర్ చదవటం తప్పు కాదు, మావోయిస్టు చర్యలలో, సాయుధ పోరాట చర్యలలో పాల్గొంటే తప్పు అని చట్టం చెప్తుంది. నేనన్నాడు సాయుధ పోరాట చర్యల్లో పాల్గొనలేదే. మావో సిద్ధాంతం మాత్రం చదివారు, అంతే. సిద్ధాంతం చదివాను, రచయితగా రచనలు రాశాను, వక్తగా మాట్లాడాను, కవిగా నా కవిత్వంలో ప్రస్తావన చేశాను, అంత మేరకే. కానీ ఎందుకు నన్ను జైల్లో పెట్టారంటే, నేను తెలంగాణ వచ్చిన తర్వాత, తెలంగాణ రాకముందు ఏం మాట్లాడాలో తెలంగాణ వచ్చినాక అదేం మాట్లాడాను. ఓకే. తెలంగాణ వస్తే ఉద్యోగాలు ఇస్తామని అన్నావు కదా, తెలంగాణ వస్తే చదువులు బాగుంటాయి అన్నావు కదా, తెలంగాణలో వస్తే రాజ్యాంగం సరిగ్గా అమలు అవుతుంది, ఇక్కడ ప్రజాస్వామ్యం పరిడవిల్తుంది అని అన్నావు కదా. మరి అన్న తర్వాత ఇక్కడ ఈ వీడియో చూసే వాళ్ళందరూ అదే క్వశ్చన్, కాసిం సార్ నిజంగా తెలంగాణ రాకముందు ఏం మాట్లాడారు, తెలంగాణ వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు? నిజంగా బంగారు తెలంగాణ చేసుకుందాం అని చెప్పేసి అందరం పోరాటం చేసాం. కేసీఆర్ కూడా అదే చెప్పారు. నిజంగానే ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు కూడాను, ఇప్పుడున్న నిరుద్యోగులు కానివ్వండి, లేదంటే విద్యార్థులు కానివ్వండి, అందరూ ఎదురు చూస్తున్నమాట మీ నోటి నుంచి వినాలని. నిజంగానే బంగారు తెలంగాణ అయిందా లేదా ఈ 10 ఏళ్లలో? అసలు నేను మొట్టమొదలు బంగారు తెలంగాణ అనే మాటను అంగీకరించాను. 2 విషయాలు చెప్తా మీకు. చెప్పండి సార్. ఇవాళ భారతదేశంలో ఈ 10 ఏళ్ల కాలంలో ఒక ఆయననేమో ఇది అమృత కాలం, అమృతోత్సవాలు అని మొదలుపెట్టాడు కేంద్ర ప్రభుత్వం. ఇప్పుడేమో వికసిత భారత్ అంటున్నాడు. ఒక 5-6 ఏళ్ళేమో అమృత కాలం ఇది అన్నాడు, ఇప్పుడు వికసిత భారత్ అంటున్నాడు. ఈయననేమో బంగారు తెలంగాణ అన్నాడు. అసలు అమృతము అనేది ఎన్నడైనా సామాన్య ప్రజలకు అందిందా? అందలే కదా. ఒకవేళ అమృతం ఉంది గిన్నె అనుకుంటే పురాణాల్లో, కావ్యాల్లో ఎక్కడ ఉంది అనుకుంటే, దేవతలు రాక్షసులు కలిసి సముద్రాన్ని చిలికారు, మదించారు, అక్కడ నుంచి అమృతం బయటకు వచ్చింది. దేవతలు వీళ్ళు రాక్షసులు సమానంగా తాగాలనుకున్నారు, పంచుకోవాలనుకున్నారు అనే ఆ క్రమంలో గొడవ అయింది. ఆ గొడవలో భాగంగా రాక్షసులకు ఇవ్వమని చెప్పారు. కానీ రాక్షసుల్లో ఉన్నటువంటి ఒక 2 దేవతల రూపం వేసుకొని వచ్చి దేవతల్లో కూర్చున్నారు. అప్పుడు ఆ అమృతం పోస్తూ పోస్తూ పోస్తూ
ఆయన ఎవరు మహావిష్ణువు వేషం వేసుకొని వచ్చాడు, స్త్రీ వేషం వేసుకొని వచ్చాడు. పోస్తూ ఇక్కడ వీళ్ళు రాక్షసులని తెలిసేసరికి వాళ్ళ కంఠాన్ని కత్తిరించాడు. రాక్షసులు అంటే ఎవరు ఈ దేశంలో? సామాన్య ప్రజలు. రాక్షసులు అంటే భారతదేశంలో రాక్షసులు ఎక్కడ ఉండరు ప్రపంచంలో. సామాన్య ప్రజల మీద సృష్టించబడతారు, ఆదివాసుల మీద, సామాన్య ప్రజల మీద, మూలవాసుల మీద, గ్రామీణ పేదల ప్రజల మీద రాక్షసులని ఆ రోజు ముద్రేశారు. అంటే సామాన్య ప్రజలకు అమృతం గొంతులోకి వెళ్లకుండా గొంతును కట్ చేశారు. అంటే మీరు అమృతం అంటున్నారంటే సామాన్య ప్రజలకు సంబంధం లేనిది అని అర్థం. నెక్స్ట్ బంగారు తెలంగాణ అంటున్నాం. అసలు బంగారు అంటే ఏంది? బంగారు తెలంగాణ అంటేనే పెద్ద మోసం. బంగారం అనేది సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేది కాదు, ఇనుమైన అందుబాటులో ఉంటుంది. భూమిని దున్నాలంటే నాగలి కావాలి, నాగలికి కర్రు కావాలి, ఆ కర్రు ఇనుముతో వస్తుంది కనుక ఇనుము ఉత్పత్తిని చేస్తుంది. భూమిని దున్ని పంటను పండించి ఉత్పత్తిని క్రియేట్ చేస్తుంది. కానీ బంగారం అనేది దాచిపెట్టుకుంటారు, ఎక్కడో దాచిపెట్టుకుంటారు, నేరుగా దాన్ని మనం దేనికి ఉపయోగించలేము. అట్లాంటి బంగారు తెలంగాణ అంటున్నామంటే సామాన్య ప్రజలకు సంబంధం లేని తెలంగాణ అని అర్థం. అదే జరిగింది ఈ 10 ఏళ్ళలో. సామాన్య ప్రజలకి చాలా విషయాల్లో వాళ్ళను దూరం చేసే ఒక ప్రయత్నం జరిగింది. అందుకే నేను మొట్టమొదలు నువ్వు బంగారు తెలంగాణ అంటే ఇది కరెక్ట్ కాదని వ్యాసం రాశాను ఫస్ట్. ఆ వ్యాసము రాసి అది చదివిన తర్వాత అప్పటి నుంచి నా మీద కోపం పెట్టుకొని నేను విస్తృతంగా నిరుద్యోగం గురించి మాట్లాడుతూ తిరిగాను తెలంగాణ వచ్చిన తర్వాత. అట్లే యూనివర్సిటీలో ఖాళీ ఉన్నాయి పోస్టులు ఫిలప్ చేయండి అని చెప్పి ఓపెన్గా ఆర్ట్స్ కాలేజ్ ముందు ధర్నా చేశాను. పాఠం చెప్తూ, ఉట్టే కాదు పాఠం చెప్తూ నా పిల్లల్ని కూర్చోబెట్టుకొని ఓ నిరసన వ్యక్తం చేశారు. నిరసన వ్యక్తం చేస్తే నా మీద కేసు పెట్టారు. మళ్ళీ ఇట్లా తెలంగాణ వ్యాపితంగా ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చేసుకుంటే ధర్నా లేదు ఇక్కడ అని చెప్పి నిషేధించావు. సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మీటింగ్ పెట్టుకుంటే మీటింగ్ పర్మిషన్ లేదని తాళం వేసావు. అసలు సుందరయ్య విజ్ఞాన కేంద్రానికి తాళం వేయగా నేను 30 ఏళ్ళు ఎన్నడూ చూడలే, కానీ తెలంగాణ వచ్చినాక తాళం పడ్డది. అంటే రాజ్యాంగము వాక్సభా స్వాతంత్రపు హక్కు ఏదైతే ఉందో అవి లేకుండా చేశావు. విద్యారంగాన్ని పట్టించుకోలేదు, వైద్య రంగాన్ని పట్టించుకోలేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఏదో 30,000 ఇచ్చానని చెప్తున్నారు మీరు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా. కానీ మీరు మొదటి అసెంబ్లీ సమావేశంలో మీ ఈటల రాజేంద్ర నాడు ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నాడు, ఆయన చెప్పిన మాట ఏంటంటే 1,91,000 ఖాళీలు ఉన్నాయి, మేము 1 సంవత్సర కాలంలో వీటిని భర్తీ చేస్తామని చెప్పాను. 1,91,000. మరి 1,91,000కి మీరు ఎక్కడ భర్తీ చేయలేదు కదా. మీరు చేయలేదు కనుక నేను అడిగాను కనుక మీకు కోపం వచ్చింది. కోపం వచ్చింది కనుక నా మీద మావోయిస్ట్ అని ముద్ర పెట్టి చాలా దుర్మార్గమైన చట్టం అన్లాఫుల్ ప్రివెన్షన్ యాక్ట్ అనేది ఊపా చట్టం పెట్టి నన్ను తీసుకెళ్లి జైల్లో పడేసి. ఎప్పుడు బ్రిటిష్ కాలం నాటి చట్టాలు కూడా బయటకు తీసుకొచ్చారు. 1867లో వచ్చిన చట్టం అది. బ్రిటిష్ వాడు మన భారతీయులని వేధించడానికి, పీడించడానికి, మన భారతీయులను నిర్బంధించడానికి, జైల్లో పెట్టడానికి, మాట్లాడకుండా చేయడం కోసం వాడు చట్టం తీస్తే ఆ చట్టాన్ని మనం పాలకులు కంటిన్యూ చేస్తూ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, టీఆర్ఎస్ వాళ్ళు, బీఆర్ఎస్ అందరూ కలిసి ఆ చట్టాన్ని ప్రయోగిస్తారు. Please do subscribe to KTV Telugu. Please do subscribe to KTV Telugu.